అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు ప్రత్యక్ష సమరంగా మారింది. జో బైడెన్ క్షమాభిక్షలు చెల్లవని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షలన్నింటిపై ఆటో పెన్తో సంతకం చేయడంతో వాటి గురించి అసలు ఆయనకు ఏమీ తెలియదన్నది ట్రంప్ వాదన. బైడెన్ నిద్రమత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించగా అవి చెల్లవని ఆయన తేల్చి చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య యుద్ధానికి ఈ ఆటో పెన్ అంశం బీజం వేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆటో పెన్ అంటే ఏంటి అని అందరూ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ఆటో పెన్ అనేది ఆటోమేటిక్ సంతకాల కోసం ఉపయోగించే పరికరం. సాధారణ సిగ్నేచర్లా కాకుండా వాణిజ్య అవసరాల కోసం సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేయడానికి దీన్ని వాడతారు. ఒక ప్రింటర్ సైజులో ఉంటూ ఒక పెన్ను లేదా పెన్సిల్ను పట్టుకోగలదు. దీనిలో ప్రోగ్రామ్ చేసిన సంతకానికి అది డూప్లికేట్ రాయగలదు. అలా ఎక్కువ సంఖ్యలో సంతకాలు చేయడానికి ఈ ఆటో పెన్ వినియోగిస్తారు. ఇలా వినియోగించే బైడెన్ భారీ స్థాయిలో చెల్లని సంతకాలు చేశారని ట్రంప్ ఆరోపణ. తాజాగా వీటిపై మేరీల్యాండ్కు చెందిన సంస్థ ది ఆటో పెన్ కంపెనీ రెస్పాండ్ అయింది. సాధారణంగా వీటిని యూనివర్సిటీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇతర సంస్థల్లో దాదాపు 60 ఏళ్ల నుంచి వాడుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు దీనిని కొన్నేళ్లుగా వాడుతున్నట్లు వెల్లడించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటో పెన్ ఉపయోగించే పద్ధతిని చట్టబద్ధంగా అనుమతించారు. అమెరికా అధ్యక్షుడు తాను ఆమోదించిన బిల్లుపై వ్యక్తిగతంగా సంతకం చేయకున్నా ఆటో పెన్ను ఉపయోగించినా చెల్లుబాటవుతుంది. 2011లో బరాక్ ఒబామా తరపున కూడా ఆటో పెన్ను ఉపయోగించారని చెబుతారు. కానీ ఇక్కడ బైడెన్ ఆటో పెన్ వాడారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఇక ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై కొద్దిగా మాట మార్చారు. అది నా నిర్ణయం కాదు, కోర్టులపై ఆధారపడి ఉంటుంది. కానీ అవి చెల్లవని నేను చెప్పాను. ఏం జరిగిందనేది బైడెన్కు కూడా ఖచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చు అని ఆయన యూటర్న్ తీసుకోవడం విశేషం. మొత్తానికి ఈ ఆటో పెన్ వ్యవహారం ట్రంప్ పుణ్యమాని ఇంటర్నేషనల్ టాపిక్ అయింది.